జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పాలమూరు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. అరాకొరా వసతులతో చదువులు సాగించడం సాముగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లకు సొంత భవనాలు లేక, అద్దె భవనాలలో కనీస వసతులు లేక సతమతమవుతున్నారు విద్యార్థులు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలి అని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయంగా మారాయి. అనేక రోజులుగా విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా ఈ విషయాన్ని అధికారులకు చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం వల్ల విద్యార్థులంతా కూడా తమ యొక్క చదువులకు ఆటంకంగా మారుతుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ బీసీ కళాశాలకు సంబంధించినటువంటి బాలికల వసతి గృహంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 350 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క గదిలో దాదాపు 15 నుంచి 18 మంది విద్యార్థులు అతి కష్టంగా వాళ్ళు ఇక్కడ ఉండేటి నివాసం ఉంటున్నారు. దీనివల్ల తమ యొక్క చదువులకు చాలా ఇబ్బందికరంగా మారుతుందని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, మీకు ఈ హాస్టల్లో ఏం సమస్య ఉంది, మీకు ఏం కావాలా? సార్ మాకు బిల్డింగ్ కావాలా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఇయర్లో వచ్చిన, ఫస్ట్ ఇయర్ నుంచి ఒక్కటే మాట, మా ముందు బ్యాచ్లు మాకు అవే చెప్తున్నారు, మేము మా చెల్లెళ్ళకి అదే చెప్తున్నాం. కొత్త బిల్డింగ్ వస్తుందంట, కొత్త బిల్డింగ్ వస్తుందంట, కొత్త బిల్డింగ్ వస్తుందంట అనేదే ఒకటే వింటున్నాం. కానీ ఆడికి పోయే ఆలోచన లేదు. మేము పోతామనే ఆలోచన నుంచి కూడా మమ్మల్ని ఇక్కడనే ఉంచుతున్నారు సార్. ఇక్కడనే రూమ్లు ఉన్నాయి, మాకు రూమ్లు చిన్నగా ఉన్నాయి సార్. ఒక్కొక్క రూమ్లో కనీసం 5-6 మందికి ఫ్రీగా సరిపోతుంది. అందులో 9 మంది 15 మంది వరకు దగ్గర అడ్జస్ట్ చేసుకొని ఉంటున్నాం సార్. ఎందుకంటే వేరే హాస్టల్లో మాకు సీట్లు ఇవ్వట్లేదు. ఇంత దూరం ఈ నుంచి మా ఎన్టీఆర్ కాలేజ్ కాబట్టి ఈ నుంచి నడుచుకుంటా పోనీకి కూడా దూరం అవుతుంది. 300 మందికి 10 బాత్రూమ్సే ఉన్నాయి సార్. స్నానాలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. మోటార్ కూడా 3-4 డేస్కి చెడిపోతుంది. వాటర్ ప్రాబ్లం అయితే ఎగ్జామ్స్ టైంలో మరీ ఇబ్బంది అవుతుంది సార్. ఇక బిల్డింగ్ కూడా వర్షం వచ్చినప్పుడు కారుతుంది సార్. ఎప్పుడు పడిపోతుందో అనే భయమే ఉంటుంది. చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. మరి చెప్పండి, అసలు జిల్లాలో ఉండేటువంటి సంక్షేమ హాస్టల్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? మీ అధ్యయనంలో ఏం తెలియదు? ప్రధానంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంక్షేమ వసతి గృహాలు కనుమరుగైపోతాయేమో భయం వేస్తుంది మాకు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ సంక్షేమ హాస్టళ్లపైనటువంటి కనీసం దృష్టి పెట్టలేదు, గురుకులాలపైన పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు మా విద్యార్థుల కోసం ఏదైనా మంచి చేస్తుంది, మా విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళ చదువుకి ఇంకేమైనా ఉపయోగపడేట్లా చేస్తుంది మేము ఆలోచన చేస్తున్నాం. కానీ ఎక్కడ ఈ బీసీ సంక్షేమ వసతి గృహాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 90% పైగా బీసీ హాస్టళ్లకు అసలు సొంత భవనాలు లేవు. చాలా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అమ్మాయిలకు సరిపోయినటువంటి వాష్రూమ్స్ లేక, బిల్డింగ్ లేక, వాళ్ళకి స్టడీ హాల్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లపైన, పేద విద్యార్థులపైన కనికరించి వాళ్ళు నెల కాస్మెటిక్ ఛార్జ్ ఇవ్వడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని చెప్పి వారందరూ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.